3 డేస్‌లో హోలీ వచ్చేస్తుంది కదండీ! నేనైతే ఇంట్లోనే కలర్స్ అయితే తయారు చేశాను. చాలా బాగా వచ్చినియి. మీకు కూడా డీటెయిల్‌గా చెప్తాను. నచ్చితే ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ న్యాచురల్‌గా ట్రై చేద్దామని చెప్పి పాలకూరనైతే వాటర్ వేసి కొంచెం పేస్ట్ చేసుకొని, ఈ పేస్ట్ అంతా ప్లేట్‌లోకి వేసుకొని, ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు అయితే కార్న్ ఫ్లోర్ వేసుకున్నాను. మీరు కార్న్ ఫ్లోర్ కొంచెం తక్కువ వేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ బాగా గ్రీన్ కలర్ కనిపించింది గానీ, కలర్ డ్రై అయిపోయిన తర్వాత మాత్రం కలర్ చాలా డల్ అయిపోయినట్టు అనిపించింది. కార్న్ ఫ్లోర్ ఎక్కువగా వేయటం వల్ల. కార్న్ ఫ్లోర్, పాలకూర పేస్ట్ కలిపిన తర్వాత ప్లేట్‌ని తీసుకెళ్ళి ఎండలో పెట్టండి. నెక్స్ట్ అయితే బీట్రూట్ అయితే వేసుకొని ఒకసారి పల్స్ చేసుకొని, ఇందులోకి కార్న్ ఫ్లోర్ వేసుకొని ఒకసారి మళ్ళీ తిప్పేసుకున్నాం అనుకోండి మిక్సీ జారు మొత్తం 2 కలిసిపోతాయి. తర్వాత దీన్ని ప్లేట్లో వేసేసుకొని ఈ ప్లేట్ని తీసుకెళ్ళి ఎండలో పెట్టుకోండి. నెక్స్ట్ పింక్ కలర్ లైట్ కలర్ రావడానికైతే గులాబ్ పూలు వేసుకొని ఇందులో కార్న్ ఫ్లోర్ వేసుకొని ఒకసారి బాగా మిక్సీ చేసుకుంటే 2 కలిసిపోయి ఇలా వస్తుంది. దీన్ని కూడా ప్లేట్లో వేసుకొని డ్రై చేసుకోండి. ఫస్ట్ 3 న్యాచురల్గా చేసాం కదా, ఇవైతే ఆర్టిఫిషియల్ కలర్స్తో చేద్దామని ఒక ప్లేట్లో కార్న్ ఫ్లోర్ వేసుకొని, మన దగ్గర ఫుడ్ కలర్స్ దొరుకుతాయి అవైలబుల్గా. ఫుడ్ కలర్స్ అయితే వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని కూడా ఎండలో పెట్టుకొని డ్రై చేసుకోండి. ఇది ఎల్లో కలర్ చేసాం కదా, నెక్స్ట్ రెడ్ కలర్ చేద్దామని చెప్పి ఒక ప్లేట్లో కార్న్ ఫ్లోర్ తీసుకొని పౌడర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని కూడా డ్రై చేసుకోవాలి. మనం కలిపిన వాటన్నిటిని 4 అవర్స్ ఎండలో పెట్టుకున్నాం అనుకోండి, డ్రై అయిపోతాయి బాగా. తర్వాత అయితే వీటిని మిక్సీ జార్లోకైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలా జల్లించుకున్నాం అనుకోండి మెత్తటి పౌడర్ అయితే వస్తుంది. నేనైతే నా దగ్గర ఉన్న కలర్స్ అన్ని ఇలాగే చేశాను. మనం న్యాచురల్ కలర్స్ చేద్దాము అనుకుంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఇష్టమైతే చెయ్యండి, లేదంటే మాత్రం నేను ఇందాక లాస్ట్ పౌడర్స్ కలిపాను కదా, ఫుడ్ కలర్స్ తో చేశాను కదా, అలా సింపుల్ గా చేసేసుకోవాలనుకుంటే 4 అవర్స్ డ్రై చేస్తే ఎమ్మటనే అయిపోతుంది. న్యాచురల్ గా చాలా బాగా వచ్చినాయి. కలర్ డార్క్నెస్ కూడా నాకు బాగా నచ్చింది. ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉంటే, టైం ఉంటే మీకు.